వినడం చేస్తే బాగుంటుందని చెప్పేసి వదిలేస్తాం. సో అదేవిధంగా మన ఇంట్రడక్షన్ ఇచ్చారు మన కాటి కనక మేడం గారి గురించి కూడా గట్టిగా. సో మరి ట్రైనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రేపు మనం చేయాల్సిన పని ఇన్విటేషన్ సెండ్ ఇవ్వాలి. 20 ఎన్ని ఇవ్వాలి? అంటే వ్యాన్ కావాలంటే ఎక్కువ ఇవ్వాలి. ఓకేనా? స్లో కావాలంటే తక్కువ ఇవ్వాలి. అసలు అవ్వకూడదంటే ఇవ్వకూడదు. ఎవరైతే ఇవ్వట్లేదో దాని అర్థం వాళ్ళు అవ్వాలని అనుకోవట్లేదు. అవునా కదా? ఎక్కువ ఇస్తున్నారంటే దాని అర్థం వ్యాన్ కావాలనుకుంటున్నారు. ఏదైతే మేనేజర్ చెప్పారో చూడండి, ఇక్కడ మనం 10 ఇస్తున్నాం కరెక్టే, కానీ ఇద్దరు వచ్చారంటే 8 మంది మిగులుతున్నారు. ఆ 8 మంది పరిస్థితి అసలు మనం పట్టించుకోవట్లేదు. ఇది వాస్తవం. మళ్ళీ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ 10 సెపరేట్ రాస్తున్నాం. కానీ ఆ 8 మంది కూడా యాడ్ చేసి బాగుంటుందా? కొత్త పేజీలో మళ్ళీ రాయాలి. మనం ఏంటంటే ఒక పేజీ కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, రాయడం మానేస్తున్నాం. ఆ 10 పేర్లు రాస్తున్నాం, 10 మందికి ఇస్తున్నాం. అందులో ఇద్దరు వస్తారు. మూడో వారం మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ 10 పేర్లు రాస్తున్నాం. ఎంతమంది వదిలేస్తాం? 16 మందికి వదిలేస్తాం. అవునా కదా? నాలుగో వారం కూడా ఏం చేస్తాం, మళ్ళీ 10 పేర్లు రాస్తున్నాం. ఎంతమందికి వదిలేస్తాం? 24 మందికి వదిలేస్తాం. 5వ వారం వస్తుంది, సార్ లిస్ట్ లేదు సార్. మరి 24 మంది లిస్ట్ కాదా? అవునా కదా? ఆ 24 మందిని మనం రొటేషన్ చేయాలి. 4 వారాల్లో 40 మందికి ఇచ్చామంటే ఎంత చొప్పున వచ్చిన ఎంతమంది వస్తారు? 8 మంది 10 మంది వచ్చారు. 30 మంది ఉన్నారా లేదా? మరి 30 మంది మనం ఇవ్వకపోతే ఎవరో ఒకరు వెళ్తాం మన బ్రదర్లకు. నేను వెళ్ళానని చెప్పేసి మీరు ఎవరిపడదని ఏమైనా రూల్ ఉంది? ఏం చేస్తాను, నేను ఒకసారి వెళ్ళి ఇచ్చాను, నేను 2వ సారి వెళ్ళదు, 3వ సారి వెళ్ళదు, 4వ సారి వెళ్ళదు, 4 రోజులు అయిపోయింది. ఎవరో ఈ గ్యాప్ లో వెళ్ళారు. అవునా కదా? ఇన్విటేషన్ ఇచ్చారు. అతను ఫస్ట్ వీక్ మనకి ఇచ్చేటప్పుడు ఏదో బిజీలు ఉండి రాలేకపోయారు. కానీ అతను ఏమనుకుంటారు, ఇంకోసారి వచ్చి నాకు చెప్తే బాగుండు, నేను వెళ్తామని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? కానీ మనం ఏం చేస్తాం, 4 రోజులు అయిపోయింది, గ్యాప్ అయిపోయింది. సో అదే వ్యక్తి దగ్గరికి ఎవరో ఒక పర్సన్ వెళ్ళారు. ఆ వ్యక్తి ఏం చేస్తారు, 5వ వారం ఇక్కడికి వచ్చారు. అవునా కదా? అప్పుడు మనం మొదటి వారం గుర్తు చేస్తాం. సార్ నేను ముందు ఇచ్చాను సార్, చూడండి ఆ టీం ఎలా చేస్తున్నారు, నా టీం పట్టుకుని వస్తారు ఇక్కడికి అని డెవలప్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఎందుకు అలా జరుగుతుంది? అదే మనం కంటిన్యూస్ వెళ్ళామనుకోండి, ఒకవేళ అతను వస్తే అవతను వస్తారు, వేరే వాళ్ళతో వెళ్ళే ఛాన్స్ లేదు కదా. దాన్ని మనం ఏం చేస్తున్నాం, మొదటి వారం ఇస్తున్నాం, మిగిలిన 4 వారాలు ఇవ్వట్లేదు. 5వ వారం మాత్రం వేరే వ్యక్తి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, బ్లేమింగ్ చేస్తున్నాం వేరే టీం. మరి అది అనుకోవడం రైట్ అంతే కదా? సో అది అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా చేస్తున్నారంటే మిస్టేక్ మన దగ్గర ఉన్నట్టు. సో ఇది గమనించగలరు. ఎందుకంటే ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే శనివారం రోజు ఇన్విటేషన్స్ కూడా రేట్ చేస్తారు, క్యాన్సిల్ చేసుకుంటారు. చేస్తున్నారా లేదా? నేను కూడా అలాగే చేశాను. నాకు కూడా ఇన్విటేషన్ చేయమంటే నేను వచ్చి కుర్చీ వేసేవాడిని, నేను వచ్చి ప్రాజెక్ట్ పెట్టేవాడిని, అన్ని నేనే చేసేవాడిని సోమపేటలో. కానీ శనివారం రోజు ఏం చేసేవాడిని అంటే ఇన్విటేషన్ ఇచ్చేవాడిని కాదు. ఎవడైతే చేస్తే 10 మందికి ఇస్తే ఎవడు వస్తాడా? వచ్చినా ఒకడు వస్తాడు. అవునా కదా? ఒకటి గురించి రోజు మొత్తం తిరిగి 10 ఇన్విటేషన్ ఇవ్వాలి. అదేదో ఎంత ముందు ప్లానింగ్ చెప్పమనుకోండి, రిజిస్ట్రేషన్ అవుతారా లేదా? ఆ విధంగా ఏంటంటే శనివారం రోజు రిజిస్ట్రేషన్ ప్లానింగ్ చెప్పుకొని వర్క్ చేసుకునేవాళ్ళు. సో సార్ అడిగిన మాత్రం చెప్పేసేవాళ్ళం, సార్ 10 ఇస్తాను సార్, 20 ఇస్తాను సార్ అని. ఇలాగే సార్ కూడా ఎన్ని రోజులు చూస్తారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు. రిపోర్ట్ పెడతామా పెట్టమా? లాగిన్ ఐడి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, లాగిన్ ఐడి ఇది పెడతాం. కిందన టోటల్ హాల్ ఎంట్రీ 10 మంది 20 మంది ఎంతమంది వచ్చేవారు. సో మై టీమ్ ఎంట్రీ పెడతామా లేదా? ప్రతి వారం ఏమని పెడతాం? ఏమని పెడతాం? 0. ఒక వారం అప్లై 0 అయితే ఓకే, బై మిస్టేక్ ఏదో అయింది రాలేదు. కానీ ప్రతి వారం 0 పెడితే మన అప్లై డౌట్ వస్తుందా లేదా? ఎందుకంటే మన అప్లై కూడా అదే చేసి ఉంటారు కదా. అప్పుడు ఏమంటారు, నిజంగా ఇన్విటేషన్ ఇస్తున్నావా లేదా? కానీ మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నామని చెప్పండి. 1 వారం ఆడగలం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అప్లై పట్టుకుంటుంటాయి. అవునా కదా? అప్లై గట్టి చెప్తాడు, అసలు నీకు సక్సెస్ అవ్వాలని ఉందా లేదా? నన్ను కూడా అలాగే పట్టుకున్నారు.
లోపల ఫీలింగ్ వస్తుంది, ఇదే నేను ఎప్పుడు వర్క్ చేస్తున్నాను, శనివారం రోజు కూడా క్యాన్సిల్ చేస్తున్నాను, అయినా సరే నన్ను అడుగుతున్నారు. అదే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అడిగితే బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా లేదా? కానీ మనం ఏం చేస్తాం, సార్ మన గురించి చెప్పారు కదా, ఒకసారి ఇన్విటేషన్ ఇద్దాం. అలాగే చెప్పేసి సడన్ గా మనం ఇన్విటేషన్ ఇస్తే జనాలు వచ్చేస్తారా? రాదు. 2వ వారం రాదు, 3వ వారం రాదు, 4వ వారం రాదు, 2 నెలలు రాదు, కానీ 3వ నెల స్టార్ట్ అవుతారా లేదా? మరి అలా వచ్చి ఈరోజు సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఒకప్పుడు ఒకరికి ఇద్దరు తీసుకుని రావడానికి కష్టపడేవాళ్ళు, ఈ రోజు సిస్టమ్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఎలా అయింది? ఎప్పుడైతే మనం మారామో అప్పుడు అయింది. మరి నేను ఇన్విటేషన్ చేస్తున్నాను చేయకుండా అని చెప్తే ఎవరు మోసం చేసినట్టు? మనకి మనమే. ఓకేనా ఫ్రెండ్స్? సో అందు గురించి అండి ఇంకోటి ఇన్విటేషన్స్ కూడా చాలా మంది ఎవరు అప్లైన్ రావాలి అప్పుడే వెళ్తాను సార్, అది ఇన్విటేషన్ పట్టుకొని డైరీ పట్టుకొని ఏదైతే లిస్ట్ చేస్తుందో ఆ లిస్ట్ లో పెట్టుకొని మనం వెళ్ళి ఇవ్వడమే. ఓకేనా? అప్లైన్ వస్తారు, ఒకవేళ అప్లైన్ రాకపోతే ఇప్పుడు మన ఇంట్లో నాన్న ఉన్నాడు కాబట్టి నాన్న కష్టపడుతున్నాడు, తెస్తున్నాడు, తింటున్నాం, అవునా కదా? మన నాన్న లేకపోతే ఆలోచించండి ఏం చేస్తాం? అప్పుడు ఏది చూసుకున్నట్టు నాకు చిన్న లేదు, నేనేం కష్టపడకూడదు, 18 సంవత్సరాలు నిండలేదు అంటామేంటి? వెళ్తాం, స్ట్రగుల్ అవుతాం, పడతాం, ఏడుస్తాం, రకరకాల ప్రాసెస్ జరుగుతుంది, అవునా కదా? కానీ ఏదో ఒక రోజు నిలబడడానికి ఛాన్స్ ఉందా లేదా? కానీ ఇప్పుడు అప్లైన్ రావాలి, సార్ అప్లైన్ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఈ 6 నెలలు అయిపోయింది ఇంకా ఇన్విటేషన్ కి అప్లైనే రావాలి, 6 నెలలు అయిపోయింది ఇంకా అప్లైనే రావాలి, ప్లానింగ్ చెప్పాలి, అవునా కదా? ఏమంటే ఒక్కసారి రాకపోతే అప్లైన్ మంచోడు కాదు, అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు. మరి మనం సపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా కదా? సో ఇక్కడ ఎంతమంది ప్లానింగ్ చెప్పడం వచ్చు? ఎంతమంది ప్లానింగ్ చెప్పడం? జాయిన్ ఏ నెలలో అవుతుంది? ఎవరైతే చెప్పడం రాదో వాళ్ళు జాయిన్ ఏ నెలలో అవుతుంది? ఎన్నెల్లో అవుతుంది? అవునా కదా? ఒకసారి ఆలోచించండి, ఎన్నెల్లో అవుతుంది? ఇదే బిజినెస్ వచ్చి నెలకి 10,000 రూపాయలు శాలరీ ఇస్తాను, మీరు ఖచ్చితంగా ప్లానింగ్ నేర్చాలంటే మనం ఒక రోజులో ప్లానింగ్ నేర్చుతాం, ఒక్క రోజులో ప్లానింగ్ నేర్చుతాం, అవునా కదా? నేర్చుతామని నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మనం కమిషన్ అంటే ఏదైతే మనకి 2 lakhs అని చెప్తున్నాం, కానీ మనం ఏం చేస్తాం? నేర్చుకోం. ఏమంటే సార్ నేను చదువుకోలేదు సార్, అదే ఇప్పుడు చదువుకోకపోయినా సరే 10,000 జీతం అంటే ఏం చేస్తారు?